సింహ చీకటి దెయ్యాలు భూతాలు అలాంటియా ఊరేసుకొని చచ్చిపోయి చూడు టక్క 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 కొబ్బరికాయలు ఎలా అయిపోయినాయి పాములు తాజ్ పాములు కూడా వస్తున్నాయి. హాయ్ హలో అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మనియా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను రంపచోడవరం దగ్గరలో ఉండే ఒక చిన్న విలేజ్కి వచ్చాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా తాటాకు ఇల్లులు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆగుతాం కదా అనేసి వచ్చాను అనమాట. అండ్ అలాగే 4 ఇల్లులే ఉన్నాయి. అసలు ఈ ఊర్లోకి వెళ్దాము, ఎవరైనా ఉంటే కనుక పలకరించి వచ్చేద్దాం. మరి రండి నాతో పాటు. అవును, ఇక్కడ ఎవరు యంగ్ గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, పడిసోళ్ళు ఎవరు లేరు. ముసలోళ్ళమే. సింహ చీకటి పాములు తాజ్ పాములు కూడా వస్తున్నాయి. అమ్మ బాబాయ్, ఎలా ఉంటున్నారు మరి? ఎలా ఉన్నాం మరి అలాగమ్మా. ఇక్కడ పెట్ట కంటే అది పిల్లలతో ఉన్న దానికి తన్నిందమ్ము పాముకి తాజ్ పాముకి 2 రోజులు ఏటాడే ఆ పెట్ట చంపేసిందా ఇంత పిల్లలతోనే. పిల్లలు అయ్యో బియ్యమా కోళ్ళకి? ఈ చిన్న పిల్లలా? అర్ధ పాప ఎవ్వరా. వర్షానికి ఇలా అయిపోతున్నారా? చాలా పెద్ద వర్షాలు వస్తున్నాయి కదా. ఏం పేరు అమ్మమ్మ నీ పేరు? పరద పాపయ్యమ్మ. ఏం చేస్తున్నారు? వంటలు అయిపోయినాయా? వంట అయ్యలేదు కానీ ఇప్పుడే మేకలకి వచ్చాను. మేకలకి వెళ్ళి వచ్చావా? ఎన్ని మేకలు ఉంటాయి? కట్టేశారు మేకలన్నిటినా? కట్టేసామమ్మా, పొద్దునట్టే తెగుతాయి. 7 మాత్రమే ఉండే ఊరు ఇది కదా. పాతూరమ్మా. ఏ ఊరు అండి ఇది? ఇది పాత గాంధీనగరం. పాత గాంధీనగరం. ముప్పుకి గురి అయింది ఈ ప్రాంతం. ఇక్కడ ఉండే వాళ్ళ ఇంతకు ముందు భూములు పట్టుకుని అలాగున్నాం. అలా ఉండిపోయారు. జీడిమడ తోటలు వేసుకున్నాం. గవర్నమెంట్ వరి డబ్బులతో, రైతు భర్త డబ్బులు, ఇంకా అమ్మవారి డబ్బులు, ముసలి పింఛన్లు ఇవి. తర్వాత మరి 10 ఎకరాలకి ఎక్కువ ఉంటే 5 ఎకరాలే ల్యాండ్ చూపెడితే మరి ఉన్న పిల్లలకి ఏం పెడతామమ్మా. మీరు ఇంతకు ముందు ఇక్కడ ఉండేటప్పుడు ఎంత మంది ఉండేవాళ్ళు? ఊరంతా ఉండేదమ్మా. ఊరంతా ఉండేదా? ఒక 100 గడపలు ఉండేయా? 100 గడపలు ఉండి 100 ఎక్కువే ఉండేయా? ఇప్పుడు వాళ్ళందరూ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారా? అక్కడ కొత్తూరు కట్టారు కోనలే, అక్కడ ఉన్నారు. మేము మాత్రం జీడిమడ మొక్కలు చూసుకుంటూ ఈ మేక పిల్లలు కాసుకుంటూ అవును. అందుకని చెప్పి ఇక్కడే అలా కాలచ్చా చేస్తున్నాం కొడుక. మడక మళ్ళా ఏం చేస్తున్నారు ఇప్పుడు పనులు? మేకలా? మేకలు అమ్ముతారా? మేక ఎంతకు అమ్ముతారు మీరు? మేక కట ఒక 10,000. కాదు 10,000. చిన్నవైతే 6,000 ఉంటాయి. అంటే 10,000 మరి కేజీ మాసం 1,000 రూపాయలు అట. ఇప్పుడు ఏం కూర వండుతున్నావా? బీరకాయ కూర. కొన్నారా? కొన్నాము. మరి వేసుకోవట్లేదా మీరు పంటలు? కొబ్బరికాయలు కూడా తినేస్తున్నాయా? కొబ్బరికాయలు తింటున్నాయి. అయితే మీరు అంతా ఇంకా మార్కెట్ మీద ఆధారపడాలన్నమాట.
కొబ్బరికాయలు ఎలా అయిపోయినాయి? నీలా కోతులు తినేసినాయా? ఈ కొబ్బరికాయలు కూడా ఉంచుతలేదు అనమాట. మరి ఏం చేస్తున్నారు మరి? కోతుల్ని మరి ఎలా కాపాడుతున్నారు పంటల్ని? గనులు బెదిరిస్తాము మాకే కొడుతున్నాయి. ఈ ఆడోళ్ళ కంటే కళాపడుతున్నాయి అవి. ఆ కింద నుంచి తెచ్చి ఇక్కడ దింపేస్తున్నారు కొడుక ఈ పూజెట్ కాడ. ఇంకే మనుషుల మీద అటాక్ చేసేస్తున్నారు. నువ్వు చిక్కుడు పోతేయు బీరపోతేయు ఇక సూపర్ ఆ అంటి చెట్లు కాయలు ఉన్నా కానీ తినేస్తారు. కోళ్ళగా కోళ్ళది ఇది ఇది పాక కోళ్ళ కోసమా అంటున్నాను. వానకి ఇలాగ అయిపోయిందా? మరి ఇలాగే ఉంటున్నారా? అలాగే ఉంటున్నా మా డబ్బులు ఎక్కటి బుడ్డగాళ్ళకి. ఓ 10 మేకలు అమ్మారు అనుకో మంచి ఇల్లు వస్తుంది కదా. అయ్యా ఇంకేనయ్యా సంవత్సరం నిండా కాస్తే ఒక మేక 2 మేకలకు ఆదాయం కొత్తాయి. పని చేద్దట మొన్న గాలి వాన పడిపోయింది. నల్ల ఉమ్మెత్త చెట్టు కదా, దీన్ని బాగా పెంచుతున్నారు ఇలాగా. అది ఇత్తనం వేసాను రా, నల్ల ఉమ్మెత్త. నల్లుమ్మిత్త. నమస్తే తాత గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాస్పిటల్ ఏమైంది? నొప్పి గడ్డాడ వెళ్తుంటారు. హెల్త్ బాగాలేదా? ఆరోగ్యం మరి ఎక్కడికి వెళ్ళారు? చోడవరం వెళ్ళారా? హాస్పిటల్కి. పెద్ద గెద్దాడ దగ్గర మీకు. ఏం పేరండి మీ పేరు? మడకం చిన్నల దొర. ఇది మీ ఇల్లా? మెట్లు లాగా భలే వేసారు. ఇది ఇంకా ఆడుకోడుకు చూసారు వాళ్ళే సంత సామాన్ అంతా తెచ్చిస్తారు. అన్ని తెచ్చిచ్చేస్తారు మీకు? తెచ్చిస్తారు. బుడ్డి బుడ్డ పోనీలే పొర్రాలంతా ఇవాళ రేపు తెచ్చారు. ఇవాళ సంతకి వెళ్ళి ఈరోజు సంత, ఇవాళ ఆదివారం కదా, ఇవాళ కొని రేపు కానీ రావు. ఇంకా వారానికి సరిపడా మా సంత అంతా తీసుకొచ్చేస్తారా? వారానికి సరుకులు. హలో, హాయ్, సే హాయ్, సే హాయ్. అక్కడ వేసాను దుంపలు. ఇక్కడ ఉండేది ఏం దుంపలు తాత? ఈ గాలి దుంపలు. గాలి దుంపలా? దేనికి వాడతారు? ఇది ఏదైనా మన గాలి అంటే చేరితే కొంత లోపల తినడం, కొంత రాసేస్తారు. దెయ్యాల భూతాలు లాంటి అలాంటియా? దానికి ఒంటికి చేసుకుంటాం తలకి. అప్పుడు అది అది మనం కథ నోట్లో ఎట్టుకుంటాం. ఆ దుంప ఉన్నందము నలుగుతూనే శుభ్రం ఒళ్ళంతా రాసేసుకుంటాం. ఆ గాలి చేరింది అనుకో, ఇక్కడ నుంచి ఈ 2 చేతులు మోజీల కాడ నుంచి చల్లబడిపోతాయి, మోకాల కాడ నుంచి చల్లబడిపోతాయి. అది చేరితే చిన్నపిల్లలకి లాగా కూడా వాడతారా? పెద్దటోళ్ళకి కూడా పెద్దటోళ్ళకి కూడా. జీరికాయలు తీస్తారా? గీస్తారమ్మా. నువ్వే తీస్తావా? నాన్నకంత ఎక్కువ కానీ నువ్వు మరే చెప్తా. నమస్తే అమ్మా, గట్టిగా మాట్లాడండి, ఇక్కడ వినపడదు. ఏం పేరు మీ పేరు? మడకంబుల్లమ్మ. ఓ, అందరు మడకం వాళ్ళే ఉన్నారు కదా ఇక్కడ. మిగతా వాళ్ళందరూ మడకం వాళ్ళే కదా. ఎన్ని ఇల్లులు ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. ఇది 1 2 3 4 ఇల్లులు ఉన్నాయి అనుకుంటా. 4 ఇల్లులు ఉన్నాయి కదా. అబ్బా, చాలా చిన్న ఊరిది.
ఊరియా మరి అక్కడికి వెళ్ళేసి మిగతా వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారా? మరి మా పాప మడమాడు అందరూ, మీరు మాత్రం మిగిలేరా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మేమే ఇద్దరమే. మీరు తాతగారా? మరి గొడ్లు ఉన్నాయి కదమ్మా. గొడ్లు మేకలు ఉన్నాయా? ఇవి మీయా? ఈ మేకలు? మేకలకే మంచి షెడ్ వేసారు. లోపలికి వెళ్దామా? మీ ఇల్లు బాగున్నట్టుంది. బాగున్నదమ్మా. నీరేనా? ఆహా, ఇదంతా బురద బురద అయిపోతుందా వర్షానికి? మొత్తం పాక కురిసేస్తుందా? అందుకని ఇలా వేసారా? ఎలాంటి ఆహారం పండిస్తూ ఉంటారా ఇక్కడ? ఇక్కడే పండించాలని లేదమ్మా. సామలు గంటలు అలాంటివి పండించారా? అన్ని పండించేవారా అప్పుడు. అప్పుడెప్పుడో మీరు వయసులో ఉన్నప్పుడా? మరి ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొనుక్కోవడమే డబ్బులు. ఏం కొనుక్కుంటారు? బియ్యం. బియ్యమేనా? సామలు గంటలు ఇంకెప్పుడు మర్చిపోయి ఉంటారా మీరు? మర్చిపోయాం ఇంకా చూడండి. మరి ఎలాంటి ఆకుకూరలు ఏమైనా తింటూ ఉంటారా? అడవుల్లో దొరికేవి తింటాం. ఇప్పుడు మంచి సీజన్ కదా, మరి ఏమేమి దొరుకుతాయి ఆకుకూరలు? ఏంటి అది చూడు, బొమ్మ సొంటం కూర, గిరికూర. పాక చల్లగా ఉంటది, ఎండాకాలం కదా. నిద్ర మత్తుగా వస్తుందా? ఇదే తడకల గేట్. ఇటుపై ఈ పక్క ఇది ఒక గది కదా. ఇంత చిన్న ఇల్లులో 2 గదులు అన్నమాట. చక్కగా డబ్బా బియ్యం వేసారు అక్కడ. ఆహా, ఇవన్నీ సెల్ఫ్లు, ఇంకా మట్టితో తయారు చేసిన సెల్ఫ్లు కదా ఇవన్నీ. ఇక ఇలాంటి పెట్టెలు చూసి అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు హాస్టల్స్ లో ఉండదు, 6th క్లాస్ లో చదివేటప్పుడు. ఏం కూర వండుకున్నారా మమ్మ పొద్దుట? పచ్చేపల కూర. పచ్చేపల కూర. మరి ఇప్పుడు? ఇప్పుడు అదే కూర. ఇంకా అదే కూర 2 పూటలు వండేసుకుంటారా? 2 పూటలు ఒకసారి వండేసుకుంటారు. సంతకి వెళ్ళేవా లేదా? వెళ్ళలేదు. లేదా? తెస్తారా? నా డాడీ తెస్తాడు. నేను వెళ్ళాను కదా, చీటి కొట్టుకు వెళ్తాడు. మిఠాయి చీటి కొట్టుకు తెస్తాడు, కూరగాయలు తెస్తాడు, డబ్బులు తెస్తాడు. అన్ని తెచ్చిన అన్ని తెచ్చి మీ చేతిలో పెడతాడు అన్నమాట. పెడతాడు. 1 రూపాయి తీసుకోడు. మణమాలకున్నారు వారికి ఇస్తాడు డబ్బులు. మా డిసిప్ గాడు చిన్న పిల్లలు వాళ్ళకి ఇస్తానన్నమాట. ఇలా దాసి వాళ్ళకి ఇస్తారనమాట. మరే చేయనమ్మ చెప్పు. అంతేలే, మరి అక్కడే ఉంటది మీకు ఆనందం కదా. అమ్మా ఇది నాకు పల్సర్ బండి. ఇదే పల్సర్ బండా? మా అబ్బాయి ఏమో పల్సర్ కొనుక్కున్నాడు. వాడు పెట్రోల్ తాగేస్తున్నాడు. ఆ పెట్రోల్ ఈ పెట్రోల్ తాగేస్తున్నాడు. నేను రక్తంతో నడుపుకుంటున్నాను. కాళ్ళు చెయ్యిలు రాయమ్మ, షుగర్, బీపీ అన్ని ఉన్నాయి నాకు. ఇదే పల్సర్ బండి అంట. ఇదే పల్సర్ బండి. ఎంత దూరం అన్న దీంతో వెళ్ళిపోతారా? జాయిగా తొక్కుని వెళ్తారమ్మా, మోకాళ్ళు రాయి కదా. ఇది ఎంత సైకిల్? ఇదా? ఇది మా ఉన్న 10,000 5,000 ఉంటదమ్మా. కొనిచ్చారా? కొడుకులు కొనిచ్చారా? ఇది ప్రాజెక్ట్ గడ్ వచ్చింది మా చిన్న అబ్బాయికి. ఆడు ఊరేసుకొని చచ్చిపోయాడు. అయ్యో. చేపలు పెట్టుకోడు, అన్ని పెట్టుకోడు. చెరువు గడ ఊచుకుర్రాడు. తనది మీరు తొక్కుతున్నారు అనమాట. కుర్రోడు బండి ఇలాగా తొక్కుతున్నాను. ఇది పల్సర్ బండి అబ్బా. బాగుంది మీ పల్సర్ బండి. ఎక్కడికి వెళ్ళొచ్చారు? మేకలకి వెళ్ళొచ్చారా? మొన్న మీ ఊరు వచ్చాను, కనిపించలేదు, అందుకే మళ్ళీ 2వ సారి వచ్చాను అనమాట. ఫ్రెండ్స్,
వీడియో ఇంతవరకు లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. అలాగే చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంప్లైంట్ కాదనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నమస్తే అండి, బాగున్నారా? బాగుంది కానీ ఇంక ఇలా వర్షానికి ఇలా పాడైపోయినట్టుంది కదా ఇల్లంతా. ఏం చేస్తాను, అది అలాగే ఇటు వచ్చి ఎక్కడికి వెళ్ళారు? మేకలకి వెళ్ళాను. మేకలకి వెళ్ళారా? వర్షంలోనే అలా తిరుగుతున్నారా? వర్షాలు ఎలా ఉన్నాయి? వర్షాలు పుట్టుకున్నాయి, మరి ఏం చేస్తాం. వర్షాకాలం కదా, గొడుగు మీకు ఉపయోగపడుతుందేమో అనేసి తీసుకొచ్చాను. మీకు నచ్చిందా? చూడండి, ఏదో ఒకటి తీసుకోండి. ఆ కలరా? ఉన్నాయి 4 కలర్సే. ఏం పేరు మీ పేరు? శంకురధర మడకం. శంకురధర మడకం. మడకం శంకురధర. మా అమ్మగారు ఏం చేస్తున్నారు లోపల? వంటలు వండేస్తున్నారా? సాయంత్రం అయిపోయింది ఇంకా. అవునండి. ఎన్ని మేకలు ఉన్నాయి మీకు? ఇదిగోండి మీకోసం చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను. బాగున్నదా? బాగున్నదా? సరే సరే అయితే. మీ ఇద్దరికి ఎందుకు తీయించుకుంటారు ఫోటో? మొన్న తీయించుకున్నారు కదా. ఏం చేస్తున్నారమ్మా? చేయడం, మేకలకి వెళ్ళడం, వంట వండుకోవడం, అన్నం వండి నీళ్ళు తెచ్చుకోవడమే. తెచ్చుకోవడమే నీళ్ళు అవి వంట చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, మేకలకి వెళ్ళడం, మేగొద్దులు తుడుచుకోవడం. అయిపోయింది పొద్దున పప్పు చారు. ఇప్పుడు కూడా అదేనా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే. మేకలకి వెళ్తున్నారు కదా, మీకు ఇవేమన్నా ఉపయోగపడతాయేమో అనేసి తెచ్చాను. తీసుకోండి, మీకు నచ్చింది. గ్రీన్ కూడా అయిపోయింది. ఓపెన్ చేసి చూసుకోండి, నచ్చిందో లేదో. బయటకు వెళ్దామా? ఇక్కడ ఓపెన్ చేద్దామా? ఇక్కడే చెయ్యి. నువ్వే చేసుకో. ఇలా తీసుకోవడమే. చంద్రబాబు తాత. అమ్మో, ఎలా ఉంది గొడుగు? గట్టిగుందా? కొన్ని గొడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నాయమ్మా, గాలి కొడితే. ఇది ఏమో మరి చూడాలి. గట్టిగానే తీసుకున్నాను మరి. మంచిదే. మరి ఇలా ఇలా పట్టుకుంటే ఇలా పోతున్నాయి. మళ్ళీ ఇలా తిప్పుదామంటే ఓసారి పట్టుకున్నాము, మళ్ళీ తిరగడం లేదు. ఏమో మరి ఇది బానే ఉంటదేమో అనుకుంటున్నాను. గట్టిగా తీసుకున్నాను. మొన్న గాలి వారాకి అది మామూలు గొడుగు. ఇది ఇలా పోయింది. ఇది అయ్యో పోయేది. ఇలా ఇలా పట్టుకొని వెళ్తే గాలి కొడితే ఎరక పోయేది. ఇలా తిప్పిదో ఇలా పోయింది. ఇలాగా అలా తయారు చేస్తున్నారు గొడుగు. ఇంతకీ తాటా గొడుగులే బాగు ఊడిపూడ్చు. అప్పట్లో తాటా గొడుగులు చేసేవాళ్ళ. అది ఇలాగా 8 వేసుకురమ్మా, ఊడిపూడ్చోళ్ళు టక్క 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 టక్క. అప్పుడు నాగళ్ళే తాటర్లే లేవు. మరి ఈ గొడుగులు పని చేస్తాయి ఊడిపూడ్చోళ్ళకి, ఆడోళ్ళకి. మరి ఇప్పుడు చేస్తున్నారా తాటా గొడుగులు? ఇప్పుడు ఏంటి అంతా దుక్క మీద మాసం, దుకాణం మీద బియ్యం. ఎలాంటి గొడుగులు కొనుక్కోవాలి? ఎలా ఉంది గొడుగు? గట్టిగా ఉందా? గట్టిగానే ఉంది, బాగానే ఉంది, అంత బాగానే ఉన్నది. గాలి కుడితే ఎలాగవుతుందో తెలియదు. ఈ అమ్మమ్మ ఉందా? పక్కింటి అమ్మమ్మ ఉన్నది. అన్నం వండుకొని బయటకు వచ్చాను. అన్నం వండుతున్నాను. అవునా? నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను. బయటకు రా, బయటకు వస్తాను ఇస్తాను. అన్నం ఉడుకుతున్నది, మర్చి ముడుతుంది. అయ్యో సిమెంట్ వద్దా? ఇక్కడ ఉంటే 2 నిమిషాలలో అయితే. ఏం తెచ్చాను అనుకుంటున్నావు? నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యు. ఏం తెచ్చాను అనుకుంటున్నావు? ఇది అయ్యో అలా రివీల్ చేసేస్తా అలాగ. మరి
గొడుగు తెచ్చాను, చెప్పేశారు కదా, ఇంకా సస్పెన్స్ లేదు. గొడుగు 2 రంగులు వెళ్ళిపోయినాయి, ఇంకున్నది ఒకటే రంగు. ఇందులో నీకు నచ్చింది తీసుకో, ఓపెన్ చేసుకొని చూసుకో. వేగలకి వెళ్తా ఉంటాం. ఇదిగో 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 ఇది ఈ బటన్ ఉంది కదా, ఇది నొక్కున్నాం అనుకో, అది ఇలా కొంచెం వెనక్కి వేసుకో, ముందుకుదా. ఇలాగా ఎలా ఉంది? ఊసలు గట్టిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని చెప్పు. గట్టిగా ఉన్నాయండి. గట్టిగా లేకపోతే కంపెనీ వాళ్ళ మీద కేసేద్దాం. చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి. ఈ కుట్లు కడమి మాత్రం అవి డూప్లికేట్ డబ్బులు దిబ్బెత్తున్నారు. 3,500 4,500 దిబ్బెత్తున్నారమ్మా. ఈ బాగానే గాలికి వెనక్కి వెళ్తాయంటారా? ఏమో మరి, వెళ్ళదు, అలా ఉరుకుతాది. తీయగా చేసుకుంటారని నోరు తెచ్చుకొని వచ్చిన. ఇది మా బుడ్డ అండి, ఇది అసలు నా మాట ఇట్టాలేదు. నేను దొంగతనాలు చేసిన నిజంగా చెప్పాను. అది అందుకే దీని భయ్యాలకి మీరే తినండి, మీ మనవాళ్ళకి దాచి పెట్టించడానికి కాదు. లేదు అక్కడే ఏం చేస్తున్నావు నానమ్మ? వంట అయిపోయిందా? ముగ్గులు భలే పెట్టారబ్బా. నువ్వే పెట్టావా? లైన్ గా భలే పెట్టావులే. ఏం కూర వండుతున్నావు? ఇంకేం కూర లేదు, ఆ చీకట్లోనే ఉన్నావు. మరి లేదు, చుట్టాలు వచ్చినట్టున్నారు మీ ఇంటికి. ఏ ఊరండి మీది? ఓహా, కొత్తూరా? కడతామని వచ్చాయి. ఏం కూరలు వండుతున్నావు? కూర లేదు, ఇంకా వండిపోదాం అనుకుంటున్నాను. నువ్వేమో ఏం కూర ఉండట్లేదు అంటున్నావు. మొన్న వచ్చాను కదా, ఇంక మళ్ళీ మీరందరూ మేకలకి వెళ్తున్నాము అనేసి అంటున్నారు కదా. వర్షాలకి గొడుగులు లాంటివి తీసుకుంటే బాగుంటదేమో అనేసి తీసుకున్నాను అనమాట. అది గొడుగు. ఇదిగో రంగు నచ్చిందా? పింక్ కలర్ ఇంకెక్కడ పడిపోయినా కానీ టక్కని తెలిసిపోతుంది అనమాట. ఇదిగో ఓపెన్ చేసుకొని చూసుకో. ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంది? నవ్వు వచ్చింది కదా మొహంలో. పింక్, ఈ రంగు ఇష్టమేనా నీకు? ఈ రంగు ఇష్టమేనా? ఇష్టమే. చూసావా, మంచి రంగు దొరికింది లాస్ట్ అయినా కానీ. సరే మరి నీకోసం ఇంకొకటి కూడా తీసుకొచ్చాను. ఏంటి ఎక్స్పెక్ట్ చేయు, ఊహించు. ఏం లేదు, అది చిన్నదలే. దీని మీద అది చిన్నదలే. తాతకొకటి నీకొకటి. సరే ఇయ్యాలరా. మరి బాయ్, తాతను అడిగానని చెప్పు, వచ్చి వెళ్ళామని చెప్పు. వెళ్తాం మరి, చీకటి అయిపోతుంది, మాకు లేట్ అయిపోతుంది. సరే బాయ్.
కొత్త గొడుగు సంబరం వర్షం లేకపోయినా తాత వేసుకొని చూపిస్తున్నారు మన కోసం. ఇదమ్మా ఇదండి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.